గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి ఇన్ ఏ ఫస్ట్ గవర్నమెంట్ అప్రూవ్స్ స్టడీ ఆన్ స్టేటస్ ఆఫ్ రాడికలైజేషన్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. దీన్ని మనం జిఎస్ పేపర్ 3లో ఇంటర్నల్ సెక్యూరిటీలో మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వెరీ ఇంపార్టెంట్. రాడికలైజేషన్ అంటే మనకు అర్థం కావాలి. దాని తర్వాత ఇక్కడ చూడండి, రీసెర్చెస్ టు అరైవ్ ఎట్ డెఫినిషన్ సజెస్ట్ చేంజెస్ టు యూఏపీఏ. ఈ యూఏపీఏ అంటే ఏంటో అర్థం కావాలి. వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. బిఫోర్ అనలైజింగ్ దిస్ ఆర్టికల్, లెట్ మీ టెల్ యూ అబౌట్ దిస్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీకు ఏమొస్తాయో చెప్తాను, ఒకసారి చూడండి అమ్మ. మీకు డైలీ హిందూ అనాలిసిస్ అనేది వస్తుంది. డైలీ ఎడిటోరియల్స్ కూడా దానిలో కవర్ చేయడం, పెయిడ్ వాళ్ళకి మాత్రం యాప్లో వీడియో ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎంసీక్యూ సెషన్స్, వీక్లీ 3 ఎంసీక్యూ సెషన్స్. మీరు ఆర్టికల్స్ చదువుకుంటారు, కానీ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా అడగొచ్చు, ఇలాంటివి మీకు తెలియాలి. సో ప్రిలిమ్స్ లెవెల్స్ ఎంసీక్యూస్ చేయించడం అనేది జరుగుతుంది, డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వీక్లీ సండే మెయిన్ సెషన్, డీటెయిల్డ్గా ఒక దీని మీద ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా ఆలోచించాలి, వాట్ షుడ్ వీ డూ, మీకు ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, వీటన్నింటి గురించి మెయిన్ సెషన్లో డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. నెక్స్ట్, మనకు ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్లో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది, తప్పకుండా ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది పెడతాం. సో దట్ ఆ టెస్ట్ రాసి మీరు ఎక్కడున్నారు, యూనో వేర్ యు ఆర్ స్టాండింగ్ అని చెప్పి మీకు తెలుస్తుంది కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా. రైట్. దాంతోపాటు డౌట్ క్లియరెన్స్ అనేది ఉంటుంది. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఏదైతే హిందూ అనాలిసిస్ చూస్తున్నారో దానికి హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ అనేది నేను ఇస్తానండి. ఎవ్రీడే హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. డీటెయిల్డ్గా ఉంటుంది. నేను ఎంత డీటెయిల్గా ఇక్కడ చెప్తానో అంతే డీటెయిల్డ్గా అక్కడ కూడా ఉండడం అనేది జరుగుతుంది. రైట్. మీకు ఫీజు ఎంత సార్ అంటే కేవలం 6,000 రూపాయలమ్మ. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. కరెంట్ అఫైర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఆలోచించండి చక్కగా. ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పినవన్నీ మీకు చక్కగా వస్తాయి. 6,000, ఈ 6,000 కాస్త ఈ 1వ తారీఖు 8,000 రూపాయలు అవ్వబోతుంది, డిసెంబర్ 1వ తారీఖు నుంచి. సో ముందే జాయిన్ అవ్వండి, ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. 6,000 కూడా మీరు ఒకేసారి కట్టక్కర్లేదు. కేవలం నెలకి 2,000 చొప్పున కడుతూ మీరు జాయిన్ అవ్వచ్చు. పే జస్ట్ 2,000 అండ్ జాయిన్ అవ్వచ్చు. మీకు చక్కగా దీనిగా ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం ఎక్కడికి ఒమ్ము కాదు. మీరు చాలా చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది మీ ప్రిపరేషన్లో మీకు. రైట్. ట్రస్ట్ మీ ఆన్ దిస్ అండ్ జాయిన్. సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ని అనలైజ్ చేద్దాం. జాగ్రత్తగా చూడండి అమ్మా. ఈ ఆర్టికల్ అర్థం చేసుకునే ముందు మనం కాస్త బేసిక్స్ అనేవి అర్థం చేసుకోవాలి. ముందు రాడికలైజేషన్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. వాట్ ఈజ్ ఎ రాడికలైజేషన్? రాడికలైజేషన్ అంటే ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్సింగ్ సమ్వన్ అండి. ఇన్ఫ్లుయెన్సింగ్ సమ్వన్ టు డూ ఎన్ అన్లాఫుల్ యాక్టివిటీ. చట్ట విరుద్ధమైనటువంటి ఒక పనిని చేయమని ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, మీరు మాటలతో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఏదైనా వీడియో చూపించి ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఏదైనా మీ ఎక్స్పీరియన్స్ చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, లేకపోతే మీరు ఒక యాక్ట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఒక అన్లాఫుల్ యాక్టివిటీకి, ముఖ్యంగా టెర్రర్ రిలేటెడ్ యాక్టివిటీస్కి ఒకరిని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారనుకోండి, దాన్ని ఏమంటాము? రాడికలైజేషన్ అంటాం. రైట్. ఇండియాలో రాడికలైజేషన్ మామూలుగా ఏ కంట్రీలైనా ఈ రాడికలైజేషన్ ఏదైతే ఉంటుందో, ఈ ఫినామినా ఏదైతే ఉంటుందో, ఇది ఒక కంట్రీ యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో, ఇంటర్నల్ సెక్యూరిటీకి, ఒక కంట్రీ యొక్క ఇంటిగ్రిటీకి, ఒక కంట్రీ యొక్క సావరెంటీకి ఈ రాడికల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటారండి. రైట్. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల వీటన్నింటికి చాలా ప్రాబ్లం అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఈ రాడికలైజేషన్ అనేది ఒక కంట్రీలో నుంచి వైదొలిగేటట్టు చేయడం అనేది ఒక స్టేట్ యొక్క తప్పనిసరి అవసరం. ఎందుకంటే ప్రజల జీవితాలు అనేవి డిస్టర్బ్ అవుతాయి. అన్రెస్ట్ అనేది ప్రజల జీవితాల్లో చేరుకుంటుంది. రైట్. ఒక టెర్రర్ యాక్టివిటీస్ కానీ ఏమైనా జరిగాయి అనుకోండి, చాలామంది ప్రాణాలు కోల్పోతారు, చాలామంది గాయాల పాలవుతారు, చాలామంది రోడ్డు మీద పడిపోతారు. అస్తవ్యస్తంగా అవుతుంది. జనాల హ్యాపీ లైఫ్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. సో ఒక స్టేట్ అనేది, ఒక ప్రభుత్వం అనేది రాడికలైజేషన్ని బయటికి పంపించేటట్టు చేయాలి. రైట్. దీన్ని ఎరాడికేట్ చేయడానికి ప్రయత్నించాలి. సో ఈ రాడికలైజేషన్ ఎరాడికేట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఏంటి అంటే యూఏపీఏ.
యూఏపీఏ గురించి మీకు తెలుసు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇది ఎప్పుడు తీసుకొచ్చారు సార్ అంటే 1967లో తీసుకురావడం, 1967లో తీసుకురావడం అనేది జరిగింది. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ చెప్తాను, ఎందుకు తీసుకొచ్చారు ఏంటి అని. ఈ యాక్ట్ గురించి తెలుసుకుందాం, తర్వాత మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి అమ్మ. ఏం లేదు, సింపుల్గా చెప్తాను వినండి. మనకి 1961లో ఏం జరిగింది అంటే, మీకు డిఎంకే పార్టీ తెలిసే ఉంటుంది, తమిళనాడు పార్టీ. డిఎంకే పార్టీ లీడర్ అయినటువంటి అన్నాదురై గారు ఎవరైతే ఉంటారో ఆయన తమిళనాడు అనేటటువంటి రాష్ట్రాన్ని సెపరేట్ కంట్రీగా చేయమని చెప్పి రాజ్యసభలో ఇది పెట్టడం అనేది జరిగింది, అదే గొడవ చేయడం అనేది జరిగింది. తమిళనాడుకి సెపరేట్ కంట్రీ, తమిళ దేశం అనే పేరుతో ఒక సెపరేట్ కంట్రీ కావాలి. ఈ అన్నాదురై గారే మామూలుగా ముందు మద్రాస్ స్టేట్ అనే పేరు ఉండేది తమిళనాడుకి, దాన్ని తమిళనాడుగా మార్చింది కూడా ఈయనే. రైట్, ఈ తమిళనాడు అనే ప్రాంతం ఏదైతే ఉంటుందో నేను సెపరేట్ కంట్రీగా చేయాలని చెప్పి కోరుకున్నాడు. అంటే ఈ జస్ట్ వాంటెడ్ టు సెసీడ్ ఫ్రమ్ ఇండియన్ యూనియన్, భారత యూనియన్ ఏదైతే ఉంటుందో దాని నుంచి విడిపోయి ఒక సెపరేట్ కంట్రీ, ఒక సెపరేట్ దేశంగా తమకు తాము ఇది చేద్దామని చెప్పి ఈయన గొడవ పెట్టడం అనేది జరిగింది. రైట్, తర్వాత ఏం జరిగింది, 1962లో మనకి ఇండియాకి చైనాకి వార్ అవ్వడం అనేది జరిగింది. రైట్, తర్వాత 1975లో ఎమర్జెన్సీ అనేది తీసుకురావడం అనేది జరిగింది. వీటన్నింటి గురించి మీకు తెలుసు. అయితే ఈ బయట నుంచి వచ్చేటటువంటి దాంతోపాటు ఇండో పాకిస్తాన్ వార్ అయింది. 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఏదైతే ఉంటుందో దాని ప్రభావం మన మీద పడింది, అస్సాం లాంటి ప్రాంతాల మీద. రైట్, ఇవేవైతే ఉన్నాయో వీటన్నింటి వల్ల ఆ టైం ఏదైతే ఉందో 1960 నుంచి 1960 నుంచి 1975 ప్రాంతాల వరకు ఎలా నడిచిందంటే దేశం అంతా అస్తవ్యస్తంగా ఉండిందండి. రైట్, ఒక ఇది అనేది ఒక యుద్ధంతో దీంతో ఉండడం అనేది జరిగింది. ఒకవేళ బయట నుంచి యుద్ధం వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాము, మనకు ప్రొవిజన్స్ ఉన్నాయి, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇది చేయడం అనేది జరుగుతుంది, ఎక్సర్సైజ్ చేయడం అనేది జరుగుతుంది స్టేట్. కానీ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇదిగోండి ఇప్పుడు చూడండి డిఎంకే ఆయన ఏం చెప్పారు, సెపరేట్ కంట్రీ కావాలంటున్నారు. ఒకవైపు పంజాబ్లో టెర్రర్ అటాక్స్ అనేవి బాగా పెరుగుతున్నాయి. మనకి నాగాలాండ్ ప్రాంతంలో మిలిటెంట్స్ తాలూకు అటాక్స్ ఏవైతే ఉన్నాయి, నార్త్ ఈస్టర్న్ ప్రాంతంలో ఉన్నాయి, వెస్ట్ బెంగాల్లో ఒక స్టూడెంట్ రెవల్యూషన్ నడుస్తుంది. ఈ డిఫరెంట్ ప్రాంతాల్లో ఈ అన్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అణచాలంటే ఏం చేయాలండి అని చెప్పి మనకు అప్పుడు ఎవరైతే లెజిస్లేచర్లో ఉన్నారో, ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకు ఒక ఇది అనిపించి ఒక ఇది తీసుకురావడం అనేది జరిగిందండి. ఆ యాక్ట్ పేరే యూఏపీఏ, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని 1967లో వాళ్ళు తీసుకురావడం అనేది జరిగింది. 1967లో దీన్ని తీసుకొచ్చారు కదా. దీన్ని సింపుల్గా మనం ఎలా అంటామంటే ఇట్ ఈజ్ ఏ యాంటీ టెర్రర్ లెజిస్లేషన్ ఇన్ ఇండియా. ఇండియాలో టెర్రరిజం ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేసేందుకు తెచ్చినటువంటి లెజిస్లేషన్ ఏంటి, యూఏపీఏ అండి, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. దీన్ని అప్పుడు తెచ్చినప్పటి నుంచి దీనిలో చాలా ప్రొవిజన్స్ చేశారు. ఏ ఆర్గనైజేషన్స్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్గా ప్రస్తావించాలి అని చెప్పి చాలా ఇవి చేయడం అనేది జరిగింది. ఎవరు దీనికి ఈ యాంటీ టెర్రర్ లెజిస్లేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి బాడీ ఏంటి అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. దిస్ ఈస్ ద ఇండియాస్ ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండి. రైట్, యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఏంటి అంటే ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎన్ఐఏ. మీకు ఎక్కడి వరకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే మారుతున్న పరిస్థితుల దృష్ట్యా టెర్రరిస్టుల తాలూకా ఇది కూడా పెరుగుతున్న దృష్ట్యా ఏం చేశారు, ఈ యూఏపీఏ ఏదైతే ఉందో యూఏపీఏని చాలాసార్లు అమెండ్మెంట్స్ కూడా చేయడం అనేది జరిగింది. 2004లో అమెండ్మెంట్స్ చేశారు, 2008లో అమెండ్మెంట్ చేశారు, 2013లో కూడా అమెండ్మెంట్ చేయడం జరిగింది. దాంతోపాటు మొన్న 2019లో కూడా అమెండ్మెంట్ అనేది సవరణ అనేది చేశారు. దేనికండి, యాంటీ టెర్రర్ లెజిస్లేషన్ అయినటువంటి యూఏపీఏకి సవరణ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడి వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే యూఏపీఏ ఏం చేస్తుంది సార్ అనే బ్రాడర్ పర్స్పెక్ట్ మాట్లాడుకుంటే ఇది పౌరుల యొక్క కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కంట్రోల్ అనేది పెడుతుంది, వాటిని కాస్త రెస్ట్రిక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రాథమిక హక్కుల మీద రెస్ట్రిక్షన్ జరుగుతుందండి. ఏంటి ఆ ప్రాథమిక హక్కులు అంటే మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మీద కాస్త కంట్రోల్ పెట్టడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ ఏదైతే ఉందో దాని మీద కూడా మనకి ఇది పెడుతుంది. ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ యూనియన్స్ ఫామ్ చేసేటటువంటి మన హక్కు ఏదైతే ఉంటుందో దాని మీద కూడా కాస్త కంట్రోల్ పెట్టడం అనేది జరుగుతుంది. రైట్, సో ఇలాంటి దాంతోపాటు ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ కూడా ఏదైతే ఉందో
మనం ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తిరగచ్చు. కానీ ఈ యాక్ట్ ఏం చేస్తుంది, కాస్త దానికి కట్టడి కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. దాని ద్వారా మనం ఇది చెయ్యొచ్చు. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ మనకి ఎలా కట్టడి చేశారు, ఏ స్పీచ్ అయితే లేకపోతే ఏ ఎక్స్ప్రెషన్ అయితే నేషనల్ ఇంటిగ్రిటీని, ఇండియా యొక్క సావరెంటీని రైట్ భంగపాలు చేస్తుందో అలాంటిది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద శిక్షార్హులు అవుతారు. అలాంటి స్పీచ్ ఇచ్చిన వాళ్ళు, అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చిన వాళ్ళు. మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు సపోజ్ ఈయన గురించే చూసుకుందాం. ఇప్పుడు డిఎంకే పార్టీ ఇదైనా ఆయన ఎవరున్నారు, అన్నాదురై గారు ఏం చేశారు, సెపరేట్ కంట్రీ కావాలని చెప్పి ఆయన ఇదవ్వడం అనేది జరిగింది. అది ఇండియా యొక్క ఇంటిగ్రిటీకి, సావరెంటీకి భంగం కలిగిస్తుందా లేదా? మేము ఇండియన్ యూనియన్లో ఉండడం, బయటకు వెళ్ళిపోతాం అనేది. సో అలాంటివి ఏమవుతాయి ఇప్పుడు ఈ యూఏపీఏ తెచ్చిన తర్వాత, అవన్నీ దే అట్రాక్ట్ పనిష్మెంట్. దోస్ కైండ్ ఆఫ్ స్పీచెస్ అట్రాక్ట్ పనిష్మెంట్. ఐ హోప్ ఇక్కడి వరకు మీకు డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒకసారి మన అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ 1967లో చేసినటువంటి యాక్ట్కి ఇప్పుడు మొన్న తెచ్చినటువంటి అమెండ్మెంట్కి చిన్న తేడా చెప్తాను. దాన్ని బట్టి మాకు ఈరోజు ఈ యాక్ట్ అనేది అర్థమవుతుంది, ఈ ఆర్టికల్ అనేది అర్థమవుతుంది. జాగ్రత్తగా చూడండి అమ్మ. దీనిలో ఏం చెప్పారు అంటే, అండర్ దిస్ యాక్ట్ the central government may designate an organization as a terrorist organization. ఒక ఆర్గనైజేషన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేస్తుందంట, ఇది చెయ్యొచ్చంట. రైట్, ముద్ర వేయొచ్చంట. ఎప్పుడు ఇఫ్ అన్ ఆర్గనైజేషన్ కమిట్స్ ఆర్ పార్టిసిపేట్స్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ టెర్రరిజం. టెర్రరిజంని కమిట్ చేసిన, టెర్రరిజంలో పార్టిసిపేట్ చేసిన ఇదేదైతే ఉంటుందో దాన్ని ఏం చేస్తారు, టెర్రరిస్ట్ దీనిగా ఇది చేయడం అనేది జరుగుతుంది. రెండవది ఏంటి, ప్రిపేర్స్ ఫర్ టెర్రరిజం. ఇఫ్ దట్ ఆర్గనైజేషన్ ప్రిపేర్స్ ఫర్ టెర్రరిజం చేయడానికి ప్రిపేర్ అవుతున్నట్టు అనిపించింది అనుకోండి, దాన్ని కూడా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఆ ఆర్గనైజేషన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ముద్ర అనేది వేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇఫ్ ఇట్ ప్రమోట్స్ టెర్రరిజం, ఇఫ్ సంథింగ్ దట్ ప్రమోట్స్ టెర్రరిజం, వాట్ వీ కాల్, మనం ఏమనుకున్నామండి, రాడికలైజేషన్ అనుకున్నామా లేదా? చెప్తాను చూడండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, ఇన్వాల్వ్డ్ ఇన్ టెర్రరిజంలో ఇన్వాల్వ్ అయినా, ఏ రకంగా అయినా, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆ ఆర్గనైజేషన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పి ముద్ర వేయొచ్చంట. ఎవరు, సెంట్రల్ గవర్నమెంట్కి అధికారం ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, ఈ మూడో గురించి దాన్ని చెప్పేది ఏంటి, రాడికలైజేషన్. సింపుల్గా చెప్తా. రైట్, అయితే యూఏపీఏ యాక్ట్లో ఏం తీసుకొచ్చారు, మెయిన్ ఇదేంటి అంటే 2019లో అమెండ్మెంట్ తీసుకొచ్చి ఏం చేశారంటే, ఇక్కడ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అన్నారు కదమ్మా, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో పాటు ఏం చేశారు, ఇండివిజువల్ని కూడా చేర్చడం అనేది జరిగింది. అంటే ఎవరైతే వ్యక్తి హూ కమిట్స్ ఆర్ పార్టిసిపేట్స్ ఇన్ టెర్రరిజం, that individual who prepares for terrorism, that individual who promotes terrorism, that individual who involved in terrorism, ఇవేవైతే ఉంటాయో ఈ ఇండివిజువల్ని కూడా మేము టెర్రరిస్టులుగా పరిగణిస్తున్నాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం అనేది జరిగింది. దీనివల్ల చాలామంది ఏం చేశారు అంటే అపోజ్ చేశారు. అంటే పొలిటికల్ టెర్రరిస్టులు తయారవుతారు అని చెప్పడం అనేది జరిగింది. పొలిటికల్ ప్రిజనర్స్ అనేవాళ్ళు తయారవుతారు. గవర్నమెంట్కి ఎగనెస్ట్గా ఎవరైనా మాట్లాడారు అనుకోండి, అది నేషనల్ సావరెంటీకి, ఇంటిగ్రిటీకి ఇబ్బంది పెడుతుందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ మీద ముద్ర వేయొచ్చు టెర్రరిస్ట్ అని. అదేమవుతుంది, ప్రజల హక్కులను కాలు రాసినట్టు అవుతుంది, అది గ్యాగింగ్ అవుతుంది అని చెప్పి ఎవరు చెప్పారు, చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పడం అనేది జరిగింది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ రాడికలైజేషన్ అని చెప్పి మనకు తెలియాలి. రాడికలైజేషన్ అంటే టెర్రరిజంని ప్రమోట్ చేయడం అంటే ఏంటి, ముందు డెఫినేషన్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడే మనం ఆ ఇండివిజువల్ని మనం అరెస్ట్ చేయడం అనేది కుదురుతుంది. రైట్, సో ఆ డెఫినేషన్ అనేది ఇప్పటి వరకు లేకపోవడం వల్ల ఏం జరిగింది అంటే, మనకి 2018లో 2018లో మన ఎవరైతే 2018లో ఏం జరిగింది అంటే, ద బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వీళ్ళు ఏం చేశారు అంటే, దిస్ ఇస్ ద థింక్ ట్యాంక్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ అండి. వీళ్ళు ఏం చేశారు అంటే, దే హ్యాడ్ ఇన్వైటెడ్ రీసెర్చ్ ప్రపోజల్స్ ఫ్రమ్ అకాడమిషియన్స్ ఎవరైతే, ముఖ్యంగా ఈ క్రైమ్ ఈ వీటిలో అకాడమిషియన్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక రీసెర్చ్ ప్రపోజల్స్ అనేవి ఇది చేయడం అనేది జరిగింది. సో 2018లో వాళ్ళు చేసిన దానికి వీళ్ళకి మొత్తం 75 ప్రపోజల్స్
రావడం అనేది జరిగింది. దాంతోపాటు అండ్ 2 అదర్ టాపిక్స్ కూడా రావడం అనేది జరిగింది. ఏంటా టాపిక్స్ అంటే స్టేటస్ ఆఫ్ రాడికలైజేషన్ ఇన్ ఇండియా అండ్ ఎక్స్ప్లోరేటరీ స్టడీ ఆఫ్ ప్రివెన్షన్ అండ్ రెమెడీస్ అండ్ ఫంక్షన్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఓపెన్ ప్రిజనర్స్ ఆన్ రీహాబిలిటేషన్ ఆఫ్ ప్రిజనర్స్. ఇవేవైతే ఉన్నాయో ఈ 2 టాపిక్స్ మీద ఇది చేయడం కూడా జరిగింది. సో దీనికి యూనియన్ గవర్నమెంట్ రీసెంట్గా ఏం చేసింది అంటే స్టడీ చేయండి, రీసెర్చ్ స్టడీ చేయండి, మొదలు పెట్టండి అని చెప్పి దీనికి ఇది కూడా ఇవ్వడం అనేది జరిగింది, అప్రూవల్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఈ స్టడీ ఏం చేస్తుంది అంటే ఇట్ అటెంప్ట్స్ టు లీగల్లీ డిఫైన్ రాడికలైజేషన్. అసలు రాడికలైజేషన్ అంటే ఏంటి, ఎవరిని రాడికల్ అని పిలుస్తాం, అసలు రాడికలైజేషన్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. దాంతోపాటు ఈ రాడికలైజేషన్ అనే పదానికి అర్థం చెప్పడం ద్వారా ఈ యూఏపీఏ యాక్ట్ ఏదైతే ఉంటుందో, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, దీనిలో మీరు ఏం చేయొచ్చు, అమెండ్మెంట్స్ అనేవి చేయొచ్చు. సో ఇట్ విల్ సజెస్ట్ అమెండ్మెంట్స్. ఆ స్టడీ ఏదైతే ఉందో అది యూఏపీఏ యాక్ట్లో అమెండ్మెంట్స్ సజెస్ట్ చేయడానికి వీలుంటుంది అని చెప్పడం అనేది జరిగింది. రీసెంట్గా ఎందుకు ఇవన్నీ మొదలయ్యాయి అంటే అమ్మా, యునైటెడ్ నేషన్స్ 26th రిపోర్ట్ ఆఫ్ ద ఎనలైటికల్ సపోర్ట్ అండ్ శాంక్షన్స్ మానిటరింగ్ టీమ్ ఏదైతే ఉంటుందో అదేం పాయింట్అవుట్ చేసింది అంటే దేర్ వర్ సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఆఫ్ ఐఎస్ అంటే ఇస్లామిక్ స్టేట్ అండ్ ఆల్ ఖైదా ఎవరైతే ఉన్నారో ఈ ఆల్ ఖైదా మెంబర్స్ దీనిలో ఉన్నారు. 2 రాష్ట్రాలైనటువంటి కేరళ అండ్ కర్ణాటకలో ఉంటున్నారు అని చెప్పడం అనేది జరిగింది. ప్రభుత్వం దీనికి నో అని చెప్పినప్పటికీ, ఎవరు లేరు అని చెప్పినప్పటికీ గవర్నమెంట్ మాత్రం ఈ స్టడీ ఏదైతే ఉందో ఈ స్టడీకి అప్రూవల్ మాత్రం ఇచ్చింది. సో దాన్ని బట్టి మనం ఉందో లేదో అర్థం చేసుకోవచ్చు, రైట్. అండ్ ఎవరైతే స్టడీ చేస్తున్నారో ఆయన ఏం చెప్పడం అనేది జరిగిందంటే, ఎవరైతే ఈ రీసెర్చ్కి సూపర్వైజ్ చేస్తున్నారో ఆయన ది స్టడీ ఈజ్ రిలీజియన్ న్యూట్రల్గా ఉంటుంది అని చెప్పడం అనేది జరిగింది. అంటే ఏ మతానికి ఎక్కువ ఇవ్వము, ఏ మతానికి తక్కువ ఇవ్వము, ప్రతి మతాన్ని ఈక్వల్గా చూసి ఈక్వల్గా పెట్టడం అనేది జరుగుతుంది, రైట్. దాంతోపాటు ఫీల్డ్ స్టడీస్ ఎక్కువగా ఉండడం వల్ల, ఫీల్డ్ విజిట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ రిపోర్ట్ రావడానికి కాస్త లేట్ అవుతుందని చెప్పడం అనేది కూడా జరిగింది. దీనిలో మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం వాడడానికి ఒక మంచి లైన్ రాశారండి. హిందూ ఇట్ సెల్ఫ్ ఈజ్ వండర్ఫుల్. తెలుసా మీకు ఎంత మంచి లైన్ రాశారు ఏంటి అంటే, ఒక సెంటెన్స్ రాయడం అనేది జరిగింది. యూత్ హూ వర్ రాడికలైజ్డ్ వర్ మిస్గైడెడ్. ఎవరైతే యూత్ రాడికలైజ్ అయ్యారో, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో, దే వర్ నాట్ యాక్చువల్లీ విక్టిమ్స్ ఆర్ కల్ప్రిట్స్. వాళ్ళందరూ నిందితులు కాదండి, దే ఆర్ యాక్చువల్లీ మిస్గైడెడ్. వాళ్ళకి మిస్గైడ్ అయ్యారు తప్ప వాళ్ళు నిందితులు కాదు, దే ఆర్ నాట్ క్రిమినల్స్ అని చెప్పడం అనేది జరిగింది. దీనిలో మహారాష్ట్ర మోడల్ని వాడి దీనికి ఎగ్జాంపుల్గా చూపించారండి. ఏంటండి ఆ మోడల్ అంటే, మహారాష్ట్ర వాళ్ళు సింపుల్గా ప్రిజన్లోకి నెట్టేయకుండా, ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళని సింపుల్గా జైలు శిక్ష అనేది ఖరారు చేయకుండా మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళని డీరాడికలైజ్ చేయడానికి ఇచ్చేసింది. అంటే వాళ్ళు ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో దాని నుంచి వాళ్ళు బయటపడి చక్కనైనటువంటి తోవలో వాళ్ళని పెట్టడం అనేది జరిగింది, రైట్. అండ్ ఇట్ ప్రూవ్డ్ దట్ మియర్లీ సెండింగ్ యంగ్ మెన్ బిహైండ్ ద బార్స్ విల్ నాట్ సాల్వ్ ద పర్పస్. ఇది ఏదైతే ఉందో డీరాడికలైజేషన్ ఏదైతే ఉందో అది చేసుకోవాలి తప్ప సింపుల్గా వాళ్ళని జైల్లో పెట్టేసినంత మాత్రాన వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తులు పాడవుతాయి తప్ప ఒరిగేదేం లేదు అని చెప్పి ఎవరైతే మన స్టడీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్స్పర్ట్స్ వాళ్ళు చెప్పడం అనేది జరిగిందమ్మా. దిస్ ఈజ్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్ లైన్ యాక్చువల్లీ. మీకు చాలా ఇలాంటి లైన్స్ కోట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది, రైట్. సో మనం ఈ ఆర్టికల్లో ఏమేమి నేర్చుకున్నామమ్మా, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం, రాడికలైజేషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఎన్నిసార్లు అమెండ్మెంట్ అయిందో తెలుసుకున్నాం, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967కి దానికి తీసుకొచ్చిన 2019 అమెండ్మెంట్కి తేడాలేంటో తెలుసుకున్నాం, రైట్. మీకు వీటన్నింటికి నుంచి ఇంకా డీటెయిల్డ్గా ఉండాలంటే యూ కెన్ యాక్సెస్ మై పీడిఎఫ్ బై జాయినింగ్ కరెంట్ అఫైర్స్ కోర్స్. కరెంట్ అఫైర్స్ కోర్స్లో ఇంకా లోతుగా ఉంటుంది. అన్లాఫుల్ యాక్టివిటీస్ ఇప్పటికే డీప్గా చెప్తున్నాను అనుకుంటున్నాను. ఇంకా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏంటి, ఎప్పుడు ఎనాక్ట్ చేశారు, ఎవరు అండర్లో ఉంటుంది, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ దీనిలో ఉండడం అనేది జరుగుతుంది, రైట్. యూ కెన్ జాయిన్ మై కరెంట్ అఫైర్స్ కోర్స్ అట్ జస్ట్ 6,000 అండి. 1వ తారీఖు నుంచి 8,000 అయిపోతుందమ్మా. ఈ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ట్రస్ట్ మీ ఆన్ దిస్, రైట్. నెలకి 2,000 కట్టుకుంటూ చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా క్లియర్ అయింది అనుకుంటున్నానమ్మా. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిజిటల్ హెల్త్ మిషన్ రెడీ ఫర్ నేషన్ వైడ్ రోల్అవుట్ సూన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. మనం చాలాసార్లు దీని గురించి మాట్లాడాం, రైట్. ఈసారి కూడా మళ్ళీ మాట్లాడదాం ఏంటి డిజిటల్ హెల్త్ మిషన్ ఏంటి అని.
వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా, దీన్ని మనం జిఎస్ పేపర్ 2లో మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే బెంగళూరు టెక్ సమిట్ ఏదైతే జరుగుతుందో, బెంగళూరు టెక్ సమిట్లో భాగంగా ఒక డెలిగేట్ మాట్లాడుతూ ఏం చెప్పారు అంటే, ద నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ఏదైతే ఉందో ఇది త్వరలో మొత్తం దేశవ్యాప్తంగా ఇదవ్వబోతుంది, దేశవ్యాప్తంగా లాంచ్ అయిపోతున్నామని చెప్పడం అనేది జరిగింది. ఇది ప్రెజెంట్ 6 యూనియన్ టెరిటరీస్ మాత్రంలోనే ఇదవుతుంది. ఇప్పుడు ఆల్ ఇండియాకి దీన్ని ఎక్స్టెండ్ చేయబోతున్నామని చెప్తున్నారు. దేనండి? నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్. రైట్. దాంతోపాటు ఏం చెప్పారు అంటే, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గురించి కూడా దీనిలో ప్రస్తావించడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో అరౌండ్ 500 మిలియన్ పీపుల్ లాస్ట్ ఇయర్ ఎన్రోల్ అయ్యారంట. అరౌండ్ 500 మిలియన్ అండి లాస్ట్ ఇయర్ ఎన్రోల్ అవ్వడం అనేది జరిగిందంట. ఏ హెల్త్ కవరేజ్ అప్ టు 5 lakh per హౌస్ హోల్డ్. ఒక ఇంటి వ్యక్తికి ఎంతండి? 5 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కవర్ చేశారు, హెల్త్ కవరేజ్ అనేది కవర్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఇట్ ఈస్ అక్రాస్ 24,000 నెట్వర్క్ హాస్పిటల్స్ ఏంటండి? 24,000. వీటన్నిటి గురించి మీరు ఎప్పుడైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు తెలుస్తుంది బాగా. ఐ సీరియస్లీ సజెస్ట్ యూ పీపుల్ టు టేక్ హెల్త్ ఇన్సూరెన్స్ అండి ఎవరైనా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పేపర్లోకి వచ్చింది, అరౌండ్ 58% పీపుల్ అంట ఇండియాలో కేవలం హెల్త్ రిలేటెడ్ దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ సడన్గా రావడం వల్ల పేదరికంలోకి జారుకునే వాళ్ళంట, పావర్టీలోకి వెళ్ళిపోతున్నారంట. సో అది తప్పించుకోవడానికి అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా మంచిది. ఎస్, విత్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మై స్టూడెంట్స్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ అమ్మా. థ్యాంక్ యూ. అయితే చూడండి, 70,000 crores అనేది మొత్తం 1.4 crore బెనిఫిషరీస్ మీద 1.4 crore బెనిఫిషరీస్ అంటే ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళ మీద 17,000 కోట్లు ఇప్పటికే గవర్నమెంట్ ఖర్చు పెట్టడం అనేది జరిగింది. 100% ట్రాన్సాక్షన్ బేస్డ్ మోడల్ అండి. రాబస్ట్ ఐటీ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో విత్ నో కాంప్రమైజ్ ఇన్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, ఒక మనిషి యొక్క సెక్యూరిటీ అండ్ ప్రైవసీకి అసలు కాంప్రమైజ్ లేకుండా రోబస్ట్ ఐటీ సిస్టమ్స్ని వాడుతూ ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పడం అనేది జరిగింది. రైట్, దిస్ ఈజ్ ద థింగ్స్ దట్ వీ కెన్ గెట్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్ అండి. ఇప్పుడు మనం ఒకసారి నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడదాం. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ఏదైతే ఉందో దీని గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా ఎయిమ్ ఏంటంటే అమ్మా, if we talk about aim of this national digital health mission to establish digital health systems and managing health data అనేది ఒక రిపాజిటరీలో మెయింటైన్ చేయాలి. రిపాజిటరీలో మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుంది, హెల్త్ యొక్క యాక్సెసిబిలిటీ అనేది, ఎఫిషియన్సీ అనేది పీపుల్కి ఈ యూజెస్ ఏవైతే ఉన్నాయో త్వరగా అందించడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ హెల్త్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, హెల్త్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో దానిలో క్వాలిటీ అనేది పెంచవచ్చు. దాంతోపాటు ఇట్ ప్రొవైడ్స్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ఇంటరాపరబిలిటీ ఆఫ్ హెల్త్ కేర్ డేటాని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఈజీగా ఆపరేట్ అయ్యేటట్టు, ముఖ్యంగా రూరల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుందండి. డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండానే ఎక్కడో డాక్టర్స్ ఉంటూ వాళ్ళ తాలూకా ఎప్పుడైతే వీళ్ళ తాలూకా హెల్త్ డేటా అంతా రిపాజిటరీలో మెయింటైన్ చేశారనుకోండి, ఇఫ్ డాక్టర్స్ కెన్ యాక్సెస్ దేర్ హెల్త్ కేర్ డేటా ఫ్రమ్ సిటీస్, దట్ విల్ బి హెల్ప్ఫుల్. రైట్, వాళ్ళు సిటీకి వెళ్లకుండానే వాళ్ళకి హెల్త్ సర్వీసెస్ అనేవి వాళ్ళ ముందుకు వస్తాయి. రైట్, అది నిజంగా చాలా చాలా మంచిది. రైట్, దాంతోపాటు ఫాస్ట్ ట్రాక్ క్రియేషన్ ఆఫ్ యాక్యురేట్ హెల్త్ రిజిస్ట్రీస్ అనేవి దేశవ్యాప్తంగా మెయింటైన్ చేయడమే లక్ష్యంగా కూడా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. రైట్, మన తాలూకా ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ ఇండిపెండెన్స్ డే రోజు మొన్నటి ఆగస్టు 15 రోజు దీన్ని అనౌన్స్ చేయడం అనేది, లాంచ్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేయడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఇంపార్టెంట్గా తీసుకొచ్చేది ఏంటమ్మా, మొదటిది డిజిటల్ హెల్త్ ఐడి. ప్రతి ఒక్క సిటిజన్స్కి ఎవరైతే వాలంటరీగా కావాలనుకుంటున్నారో వాళ్ళకి హెల్త్ ఐడి ఇవ్వడం అనేది జరుగుతుంది. దిస్ హెల్త్ ఐడి విల్ బి యూజ్డ్ టు ఐడెంటిఫై అండ్ అథెంటికేట్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు
థ్రెడ్ దేర్ హెల్త్ రికార్డ్స్ పోస్ట్ కన్సెంట్ అండ్ అక్రాస్ మల్టిపుల్ సిస్టమ్స్ అండ్ స్టేక్ హోల్డర్స్. వీళ్ళ తాలూకా హెల్త్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ ఒక రిపాజిటరీలో మెయింటైన్ చేస్తే, ఒక ఐడిలో మెయింటైన్ చేస్తే ఏం జరుగుతుందమ్మా, రేపొద్దున డాక్టర్స్కి ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది. దాంతోపాటు హెల్త్ ఎప్పుడైనా పాత ఏమైనాయి ఏంటి అని చెప్పి తెలుసుకున్నారనుకోండి, వీళ్ళ తాలూకు డిసీజ్ ప్యాటర్న్స్ కానీ ఇవన్నీ తెలిస్తే డాక్టర్స్కి ఈజీగా వాళ్ళ తాలూకు ఎగ్జాక్ట్ ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేసేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్. దాంతోపాటు డిజీ డాక్టర్ ఫెసిలిటీ కూడా తీసుకురావడం. రైట్. దిస్ ఇస్ సింగిల్ అప్డేటెడ్ రిపాజిటరీ ఆఫ్ ఆల్ డాక్టర్స్ ఎన్రోల్డ్ విత్ ఇన్ దిస్ డిజీ డాక్టర్. ఎవరైతే డాక్టర్స్ ఎన్రోల్ చేస్తున్నారో వాళ్ళ తాలూకు మొత్తం డేటా, అంటే నేము, క్వాలిఫికేషన్, దాంతోపాటు ఎక్కడ క్వాలిఫై అయ్యారు, స్పెషలైజేషన్, రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్స్, ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మొత్తం అన్నీ ఈ డిజీ డాక్టర్ అకౌంట్లో ఉండడం అనేది జరుగుతుంది. ఈ డాక్టర్స్కి ఒక డిజిటల్ సిగ్నేచర్ కూడా ఇస్తారు. వాళ్ళ డిజిటల్ సిగ్నేచర్ ద్వారా ప్రిస్క్రిప్షన్స్ రాయడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రిస్క్రిప్షన్స్ రాశారనుకోండి, ఆన్లైన్లో వీళ్ళకి మెడిసిన్ ఏదైతే ఉంటుందో మెడిసిన్ డెలివర్ అవ్వడానికి బాగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. దాంతోపాటు హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ ఏదైతే ఉంటుందో, అంటే దేశంలో ఉన్నటువంటి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాని తాలూకు రిపాజిటరీ కూడా ఒక దగ్గరికి తీసుకురావడం. సో దట్ ఎక్కడ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎక్కడ ఏది మొత్తం హెల్త్ కేర్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో, క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటు పర్సనల్ హెల్త్ రికార్డ్స్ అండి, ఈ పిహెచ్ఆర్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయడం. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఆఫ్ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ దట్ కన్ఫర్మ్స్ నేషనల్లీ రికగ్నైజ్డ్ ఇంటర్ఆపరబిలిటీ స్టాండర్డ్స్. ఒక హాస్పిటల్లో ఇప్పుడు యాక్సెసిబుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ వేరే హాస్పిటల్లో కూడా, పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా ఈజీగా యాక్సెసిబుల్స్ అయితే ఎక్స్పర్టైజ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వేరే హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్ కూడా వీళ్ళకి సజెషన్స్ అనేవి ఇవ్వచ్చు. అలాంటి ఇదనే జరుగుతుంది. టోటల్ హెల్త్ కేర్ సిస్టమ్ యొక్కలో బెస్ట్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావడానికి, డిజిటలైజ్ చేయడానికి తీసుకొస్తున్నటువంటి మిషన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ రియల్లీ వండర్ఫుల్ అని చెప్పి మనం చెప్పొచ్చు. దాంతోపాటు ఈ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ఏదైతే ఉంటుందో దీనిలో భాగంగా ఈ ఫార్మసీ అండ్ టెలిమెడిసిన్ లాంటివి తర్వాత లేటర్ స్టేజ్లో లాంచ్ చేస్తారని కూడా చెప్పడం అనేది జరిగింది. రైట్. దీనిలో ఇంకొకటి ఏం చెప్పారు అంటే ప్రైవసీ కన్సర్న్స్ కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఏ డాక్టర్ కూడా మీ అనుమతి లేకుండా మీ హెల్త్ రికార్డ్స్ అనేవి కానీ యాక్సెస్ చేయడానికి వీల్లేదు. రైట్. లేకపోతే ఏ పేషెంట్ కూడా డిజీ డాక్టర్లో ఉన్నటువంటి రికార్డ్స్ డాక్టర్ అనుమతి లేకుండా చూడడం అనేది అవ్వదు. they will get a notification. Then if they accept it, then only other person can access their information. Right. I hope NDHMలో ఏముంటుంది, ఎప్పుడు లాంచ్ చేశారు, వీటన్నీ మీకు డీటెయిల్డ్గా అర్థమయ్యాయనే అనుకుంటున్నానమ్మ. ఏంటండి, మొదట హెల్త్ ఐడి ఏదైతే ఉంటుందో హెల్త్ ఐడి లాంచ్ చేస్తారు. డిజీ డాక్టర్ ఏదైతే ఉంటుందో డిజీ డాక్టర్, దాంతోపాటు హెచ్ఎఫ్ఆర్ ద హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ ఏదైతే ఉంటుందో అది, దాంతోపాటు పిహెచ్ఆర్ పర్సనల్ హెల్త్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి. These are the important aspects of this National Digital Health Mission. I hope you understand this article in detail amma. Let's move to the next article. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆస్ట్రేలియా టు టెంపరరీలీ హోస్ట్ ఇస్రో శాటిలైట్ ట్రాకింగ్ ఫెసిలిటీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. దీన్ని మనం జిఎస్ పేపర్ 2లో మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండి, సింపుల్గా అర్థమైపోతుంది. రీసెంట్గా జరిగింది కదమ్మా బెంగళూరు టెక్ సమిట్ ఏదైతే ఉందో, బెంగళూరు టెక్ సమిట్ 2020. దీనిలో భాగంగా ఆస్ట్రేలియా యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఏం చెప్పారు అంటే ఆస్ట్రేలియా టు టెంపరరీ హోస్ట్ ఇస్రో శాటిలైట్ ట్రాకింగ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మేము హోస్ట్ చేయబోతున్నాము టెంపరరీగా అని చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఎస్ పార్ట్ ఆఫ్ స్టెప్స్ టు డీపెన్ కోఆపరేషన్ సివిల్ స్పేస్ యాక్టివిటీస్. సివిల్ స్పేస్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వీటిలో ఇండియా అండ్ ఆస్ట్రేలియా యొక్క కోఆపరేషన్ని డీపెన్ చేసుకోవడానికి, స్ట్రెంథన్ చేసుకోవడానికి మేము ఈ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. బోత్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా ఆర్ వర్కింగ్ టుగెదర్ అని చెప్పడం అనేది జరిగింది. రైట్. దిస్ విల్ సపోర్ట్ ఇండియాస్ ప్లాన్డ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా గగన్యాన్ ఏదైతే ఉంటుందో గగన్యాన్ మిషన్కి ఇది చాలా చాలా సపోర్ట్ చేస్తుందని చెప్పడం అనేది జరిగింది. రైట్. గగన్యాన్ మిషన్ తాలూకా ఎయిమ్ ఏంటండి, టు పుట్ అన్ ఇండియన్ ఇన్ స్పేస్ బై 2022. 2022 కల్లా ఒక భారతీయుడిని అంతరిక్షంలో పెట్టడం అనేది గగన్యాన్ మిషన్ యొక్క లక్ష్యం. రైట్. ఇది ఎప్పటిది కాదంటండి, 1987 నుంచి
ఈ బోత్ కంట్రీస్ మధ్య కొలాబరేషన్ అనేది, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో, స్పేస్ టెక్నాలజీలో కొలాబరేషన్ అనేది జరుగుతుంది. రైట్, బోత్ కంట్రీస్ డేటా క్యాలిబ్రేషన్ అండ్ లేజర్ రేంజింగ్ ఏదైతే ఉంటుందో దానిలోని, దాంతోపాటు ఇండియా ఆస్ట్రేలియా శాటిలైట్ లాంచ్ చేయడం, దాంతోపాటు జాయింట్ రీసెర్చ్ వర్క్స్ రెండు కంట్రీస్ కలిపి కండక్ట్ చేయడం 1987 నుంచి ఇప్పటి వరకు జరగడం అనేది జరుగుతుందంట. ఇండియా అండ్ ఆస్ట్రేలియా స్పేస్ కోఆపరేషన్ ఈజ్ అండర్పిన్డ్ బై ఎ ఫార్మల్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. రైట్, 2012లో ఈ రెండింటి యొక్క కోఆపరేషన్ ఎప్పుడు ఇంకా స్పీడ్ అయింది అంటే 2012లో చేసినటువంటి ఒక మెమరాండమ్ అండర్స్టాండింగ్ ద్వారా ఇండియా అండ్ ఆస్ట్రేలియా మధ్య ఉన్నటువంటి స్పేస్ కోఆపరేషన్ చాలా ఇదవ్వడం అనేది, ఫాస్ట్ అవ్వడం అనేది జరిగింది. అట్ ఎ విర్చువల్ సమిట్ ఇన్ జూన్లో జరిగినటువంటి విర్చువల్ సమిట్లో బోత్ కంట్రీస్ ఎలివేటెడ్ ఎ బైలేటరల్ రిలేషన్షిప్ టు ఏ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. జూన్లో జరిగినటువంటి ఒక సమిట్, ఒక విర్చువల్ సమిట్ జరిగింది. దానిలో రెండు కంట్రీస్ ఒక కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని ఇది చేయడం అనేది జరిగింది. రైట్, దీనిలో అగ్రిమెంట్స్ దేని మీద చేసుకున్నారు అంటే సైబర్ సెక్యూరిటీ మీద అగ్రిమెంట్స్ చేసుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు డిఫరెంట్ ఎమర్జింగ్ టెక్నాలజీ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాంతోపాటు క్వాంటమ్ టెక్నాలజీ, దాంతోపాటు మీకు డిఫరెంట్ ఈ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఈ టెక్నాలజీస్ మీద రీసెర్చ్ చేయడానికి అగ్రీ చేశారు. దాంతోపాటు క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉంటాయో ఆ మినరల్ ఎక్స్కవేషన్స్లో కూడా రెండు కంట్రీస్ కోఆపరేట్ చేస్తాయని చెప్పడం అనేది జరిగింది. రైట్, దిస్ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఈజ్ సెడ్ టు బి ఆస్ట్రేలియాస్ లార్జెస్ట్ బైలేటరల్ ప్రోగ్రామ్ అంటండి, బైలేటరల్ సైన్స్ ప్రోగ్రామ్ అంట. ఈ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఇండియాతో చేసుకుందో అది. రైట్, దాంతోపాటు ఆస్ట్రేలియా అనేది ఇట్ హ్యాస్ అనౌన్స్డ్ $15 million అనౌన్స్ చేయడం అనేది జరిగింది. దేనికి సార్ అంటే ఫర్ ఎక్స్టెండింగ్ ఆస్ట్రేలియా ఇండియా స్ట్రాటజిక్ రీసెర్చ్ ఫండ్ ఫర్ అనదర్ 4 years. మొత్తం ముందు 12 ఏళ్ళకి చేసుకున్నాయండి. ఈ 12 ఏళ్ళని కాస్త ఇప్పుడు 16 ఏళ్ళకి చేయడం అనేది జరిగింది, 16 ఏళ్ళకి ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది బై ఆస్ట్రేలియా $15 million డొనేట్ చేయడంతో. రైట్, ఎందుకండి ఈ ఆస్ట్రేలియా ఇండియా స్ట్రాటజిక్ రీసెర్చ్ ఫండ్ అనేది ఎందుకు క్రియేట్ చేశారు అంటే టు ఫెసిలిటేట్ కొలాబరేషన్ బిట్వీన్ రీసెర్చర్స్ ఆన్ స్ట్రాటజికల్లీ ఫోకస్డ్ లీడింగ్ ఎడ్జ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్ట్స్ ఏవైతే రిఫార్మ్, ప్రపంచ స్థితిగతులనే మార్చేటటువంటి, రిఫార్మ్ చేసేటటువంటి లీడింగ్ ఎడ్జ్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో, ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద స్ట్రాటజికల్లీ ఫోకస్డ్ మిలిటరీలో గట్రా దీనిలో గట్రా సపోర్ట్ చేసే విధమైనటువంటి ఇవి కూడా దానిలో కూడా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉండడం అనేది జరిగింది. రైట్, మొత్తం 2006 నుంచి ఆస్ట్రేలియా ఎంత ఇచ్చింది అంటే $100 million ఇవ్వడం అనేది జరిగింది. ఎవరండి? ఆస్ట్రేలియా. దేనికోసం అండి? ఈ ఆస్ట్రేలియా ఇండియా స్ట్రాటజిక్ రీసెర్చ్ ఫండ్ ఏదైతే ఉందో దానికోసం ఇవ్వడం అనేది జరిగింది. రైట్, దాంతోపాటు ఆస్ట్రేలియా అండ్ ఇండియా బోత్ కన్క్లూడెడ్ ఎ ఫ్రేమ్వర్క్ అరేంజ్మెంట్ ఆన్ సైబర్ అండ్ సైబర్ ఎనేబుల్డ్ ఏంటండి? ఫ్రేమ్వర్క్ అరేంజ్మెంట్ ఆన్ సైబర్ అండ్ సైబర్ ఎనేబుల్డ్ క్రిటికల్ టెక్నాలజీ కోఆపరేషన్. దీన్ని కూడా సైన్ చేయడం అనేది జరిగింది టు ప్రమోట్ అండ్ ప్రిజర్వ్ అండ్ ఓపెన్, ఫ్రీ, సేఫ్ అండ్ సెక్యూర్ ఇంటర్నెట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడానికి. దేనికోసం అండి? టు ప్రమోట్ అండ్ ప్రిజర్వ్ ఓపెన్, ఫ్రీ, సేఫ్ అండ్ సెక్యూర్ ఇంటర్నెట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేయడానికి ఈ డీల్ని కూడా చేయడం అనేది జరిగిందమ్మా. రైట్, ఒక్కసారి మనం ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్స్ గురించి మనం ఒక్కసారి మాట్లాడుకుంటే రెండు కంట్రీస్ 1987 నుంచి కోఆపరేట్ చేసుకోవడం అనేది ఒకదాంతో ఒకటి దీనిగా ఉండడం అనేది జరిగింది. రీసెంట్గా మనం మలాబార్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో మలాబార్ ఎక్సర్సైజ్లో కూడా ఆస్ట్రేలియాని తీసుకురావడం అనేది జరిగింది మీరు గమనిస్తే. రైట్, దాంతోపాటు ఆస్ట్రేలియా మలాబార్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడం అనేది మ్యూచువల్ లాజిస్టిక్ సపోర్ట్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా బలపరిచినట్టు అయిందని మనం చెప్పుకోవచ్చు. రీసెంట్గా మన కంట్రీస్ రెండు చేసుకున్నాయి. రైట్, ఎందుకండి ఈ మ్యూచువల్ లాజిస్టిక్ సపోర్ట్ అరేంజ్మెంట్ అనేది జరిగింది టు ఇంప్రూవ్ కొలాబరేషన్ బిట్వీన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ గురించి కొలాబరేషన్ కోసం మ్యూచువల్ లాజిస్టిక్ సపోర్ట్ అరేంజ్మెంట్ ఏదైతే డీల్ చేశారో ఈ ఇయర్ దాన్ని స్ట్రెంథన్ చేసినట్టు అయింది. రైట్, దాంతోపాటు పిఎమ్స్ ఆఫ్ బోత్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా రీసెంట్గా కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో మీకు ఇప్పుడే చెప్పాను కదా జూలైలో జరిగింది, దానిలో మీట్ అవ్వడం అనేది జరిగింది.
రైట్, దానిలో మీట్ అవ్వడం అనేది జరిగింది. ఈ సిఎస్పిలో భాగంగా దేని మీద అగ్రిమెంట్ చేసుకున్నారంటే క్రిటికల్ టెక్నాలజీస్ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాంతోపాటు క్వాంటమ్ కంప్యూటింగ్, దాంతోపాటు 5G, వీటన్నింటి మీద ఇది చేయడం అనేది జరిగింది. రైట్, దాంతోపాటు ఇండియా ఆస్ట్రేలియా ఫ్రేమ్వర్క్ అరేంజ్మెంట్స్ అండ్ సైబర్ ఎనేబుల్డ్ క్రిటికల్ టెక్నాలజీ కోఆపరేషన్ కూడా సైన్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈస్ హెల్ప్ ఇన్ ఎన్హాన్సింగ్ బైలేటరల్ కోఆపరేషన్. ఒక రెండు కంట్రీస్ మధ్య కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో అది బిల్డ్ చేయడానికి చాలా ఉపయోగపడడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ ఆస్ట్రేలియా ఇండియా ఫ్రేమ్వర్క్ అరేంజ్మెంట్స్ ఆన్ సైబర్ ఎనేబుల్డ్ క్రిటికల్ టెక్నాలజీ కోఆపరేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి ఇండియా 66 కోట్ల రూపాయలను కూడా ఇవ్వడం అనేది జరిగింది ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 years అండి. రైట్, ఆస్ట్రేలియా దాంతోపాటు ఇండియా యొక్క నేషనల్ క్వాంటమ్ మిషన్ ఏదైతే ఉందో దానిలో కూడా సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇట్ ఈస్ ఫెసిలిటేటింగ్ పార్ట్నర్షిప్ విత్ ఇట్స్ యూనివర్సిటీస్, రీసెర్చ్ యూనివర్సిటీస్, బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాటితో పార్ట్నర్షిప్ అనేది ఫెసిలిటేట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, దాంతోపాటు ఆస్ట్రేలియన్ ఇండియన్ స్ట్రాటజిక్ రీసెర్చ్ ఫండ్ ఏదైతే ఉందో ఇందాక చెప్పాను కదా, 20 years వరకు దాన్ని ఇది చేసుకోవడం అనేది 20 ఏళ్ల వరకు దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. ఈ మిషన్ ఏదైతే ఉందో ఆస్ట్రేలియా ఇండియా స్ట్రాటజిక్ రీసెర్చ్ ఫండ్ ఏదైతే ఉందో ఇది ఫండమెంటల్ సైన్స్, ట్రాన్స్లేషన్, టెక్నాలజికల్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ జనరేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ రిసోర్స్ జనరేషన్, స్టార్టప్స్, వీటన్నింటినీ ఇది చేయడానికి ఇంప్రూవ్ చేయడానికి చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. మనం చేసినటువంటి నేషనల్ క్వాంటమ్ మిషన్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఆస్ట్రేలియా అనేది హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్లో విపరీతమైనటువంటి అంటే మీకు అంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కానీ, సిమ్యులేషన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, హెల్త్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, వీటన్నింటిలో రెండు కంట్రీస్ మధ్య కోఆపరేషన్ చాలా బిల్డ్ అవ్వనుందని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు స్ట్రాంగ్ రిలేషన్స్ బిట్వీన్ ఇస్రో అండ్ ఆస్ట్రేలియన్ ఏజెన్సీస్ అండి. ఇస్రోకి అండ్ ఆస్ట్రేలియన్ ఏజెన్సీస్కి మధ్య కూడా స్ట్రాంగ్ రిలేషన్ మెయింటైన్ అవుతుండడం అనేది జరిగింది. ఆస్ట్రేలియా హ్యాస్ అండర్టేకెన్ డేటా కొలాబరేషన్ ఆన్ ఇండియా రిమోట్ శాటిలైట్స్తో ఉపయోగించి డేటా కొలాబరేషన్ కూడా ఆస్ట్రేలియా ముందుకు రావడం అనేది జరిగింది. రైట్, దాంతోపాటు 2013 నుంచి ఆస్ట్రేలియా అనేది ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్కి లేజర్ రేజింగ్ కూడా చేయడం అనేది జరుగుతుంది. రైట్, గగన్యాన్ మిషన్ కోసం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, టెంపరరీ గ్రౌండ్ స్టేషన్ ట్రాకింగ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఆస్ట్రేలియాలో నిర్మించుకోవడానికి ఇస్రోకి ఆస్ట్రేలియన్ ఏజెన్సీస్ అనే అనుమతి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇండియా అండ్ ఆస్ట్రేలియా యొక్క రిలేషన్ అనేది చాలా 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 స్ట్రెంథన్ అవ్వడం అనేది జరుగుతుంది. బేసికల్లీ స్ట్రాటజికల్గా కూడా చాలా స్ట్రెంథన్ అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ అని చెప్పి మనం అనుకోవచ్చు. ఐ హోప్ ఈ ఆర్టికల్ కూడా మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఆస్ట్రేలియా అండ్ ఇండియా ఒకదానికొకటి ఎలా కోఆపరేట్ చేసుకున్నాయి స్పేస్ టెక్నాలజీలో కానీ మిగిలిన స్ట్రాటజికల్గా కానీ ఎలా ఉన్నాయో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎక్సర్సైజ్ మలాబర్ కమ్స్ టు ఎన్ ఎండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ని మనం సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 2లో మాట్లాడుకుంటాం. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి అమ్మా. 24th ఎడిషన్ ఆఫ్ మలాబర్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో మలాబర్ ఎక్సర్సైజ్ అనేది ఎండ్ అయింది అని చెప్పి ఆర్టికల్లో రావడం అనేది జరిగింది. దాంతోపాటు దీని తాలూకా ఈ మలాబర్ ఎక్సర్సైజ్ యొక్క కమిట్మెంట్ ఏదైతే ఉంటుందో కమిట్మెంట్ని మళ్ళీ రీఇటరేట్ చేశారని చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా ఫ్రీ, ఓపెన్, ఇంక్లూజివ్, ఇండో స్పెసిఫిక్ రీజియన్, దాంతోపాటు రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ కోసం పనిచేసేటటువంటి ఈ మలాబర్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్గా అవ్వడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్ ఏదైతే ఉంటుందో కార్ప్యాట్ అంటాం. ఈ కార్ప్యాట్ యొక్క 30th ఎడిషన్ అనేది థాయిలాండ్లో జరగడం అనేది జరిగింది. ఈ కార్పెట్లో భాగంగా ఏమేమి వచ్చాయి అంటే ఏమేమి పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది అంటే మన ఇండిజినస్లీ బిల్ట్ మిసైల్ అయినటువంటి కార్వెట్ ఐఎన్ఎస్ కార్బుక్ ఏదైతే ఉందో ఐఎన్ఎస్ కార్బుక్ అనేది పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు థాయిలాండ్ యొక్క ఫ్రిగేట్ హెచ్టిఎంఎస్ క్రబోరీ ఏదైతే ఉందో ఈ రెండు పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది.
డార్నియర్ మ్యారిటైమ్ ప్యాట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ అయినటువంటి ఈ ఫ్రిగేట్ HTMS క్రబూరి ఏదైతే ఉందో ఇది పార్టిసిపేట్ చేయడం అనేది జరిగిందమ్మా. దాంతోపాటు ఇండియన్ నేవీ హ్యాస్ డెలివర్డ్ ఫుడ్ ఎయిడ్ టు సౌత్ సూడాన్ ఏదైతే ఉంటుందో సౌత్ సూడాన్కి ఫుడ్ ఎయిడ్ ఇది చేయడం అనేది జరిగింది అండర్ సాగర్ 2 మిషన్ ద్వారా. దాంతోపాటు ఇన్ బోత్ ఫేజెస్ ఆఫ్ ద బలాబర్ 2020 అనేది 2 ఫేజుల్లో అయింది కదా, ఈ 2 ఫేజెస్లో కూడా డ్యూయల్ క్యారియర్ ఆపరేషన్స్ కానీ, అడ్వాన్స్డ్ సర్ఫేస్ అండ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఎక్సర్సైజెస్ కానీ, సీమ్యాన్షిప్ ఎవల్యూషన్స్ కానీ, వెపన్ ఫైరింగ్స్ కానీ ఇవన్నీ జరగడం అనేది జరిగిందమ్మా. ఇప్పుడు మలాబర్ ఎక్సర్సైజ్ గురించి మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సినవి చూద్దాము. మలాబర్ ఎక్సర్సైజ్ గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏవి ఉన్నాయో అవి నోట్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. మలాబర్ ఎక్సర్సైజ్ అనేది 2 ఫేజెస్లో అవ్వడం అనేది జరిగింది 2020 అనేది. మొదటి ఫేజ్ అనేది ఎప్పటి నుంచి అయిందంటే November 3 నుంచి November 6 వరకు అవ్వడం అనేది జరిగింది. ఎక్కడ అంటే బే ఆఫ్ బెంగాల్లో, బంగాళాఖాతంలో. దాని తర్వాత దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఏంటి అంటే ఇండియన్ నేవీ, US నేవీ, జపాన్ మ్యారిటైమ్ ఫోర్స్ అండ్ రాయల్ ఆస్ట్రేలియా నేవీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఈ ఫస్ట్ ఫేజ్లో US సంబంధించినటువంటి జాన్స్ మెక్కెయిన్ ఏదైతే ఉంటుందో మెక్కెయిన్, ఆస్ట్రేలియా లాంగ్ రేంజ్ ఫ్రిగేట్స్, ఇంటిగ్రల్ MH-60 హెలికాప్టర్స్ ఆఫ్ ఆస్ట్రేలియా అండ్ జపనీస్ యొక్క డిస్ట్రాయర్ అయినటువంటి JS ఒనామి అండ్ ఇంటిగ్రల్ SH-60 హెలికాప్టర్, దాంతోపాటు ఇండియాకి సంబంధించినటువంటి INS రన్విజయ్, దాంతోపాటు INS సుకన్య, దాంతోపాటు INS శివాలిక్, దాంతోపాటు INS శక్తి, దాంతోపాటు INS సింధురాజ్, ఇవన్నీ ఇదవ్వడం అనేది జరిగిందమ్మా. ఇప్పుడు ఫేజ్ 2 చూసుకుంటే ఫేజ్ 2 ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయిందంటే November 17 నుంచి November 20 వరకు అవ్వడం అనేది జరిగింది. ఎక్కడ సార్ అంటే అరేబియన్ సీలో అయింది. ఫస్ట్ ఫేజ్ ఎక్కడైంది? బే ఆఫ్ బెంగాల్లో, బంగాళాఖాతంలో అయింది. ఇది అరేబియా సముద్రంలో అవ్వడం అనేది జరిగింది. ఫేజ్ 2లో ఇండియా అండ్ US ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఇవి ఏం డిప్లాయ్ చేశాయంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గ్రూప్స్ అయినటువంటి INS విక్రమాదిత్య, దాంతోపాటు UNS నిమిట్జ్ ఏదైతే ఉంటుందో US డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. రైట్. దాంతోపాటు P-8 లాంగ్ రేంజ్ మ్యారిటైమ్ రికన్కైన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఫర్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ డ్రిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇదవ్వడం అనేది ఈ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ డ్రిల్స్ కోసం ఈ P-8 లాంగ్ రేంజ్ మ్యారిటైమ్ రికన్సెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. అసలు ఏంటి సార్ ఈ మలాబర్ ఎక్సర్సైజ్ అంటే, ఈ మలాబర్ ఎక్సర్సైజ్ అనేది ఇట్ ఎయిమ్స్ టు సపోర్ట్ ఫ్రీ, ఓపెన్, ఇంక్లూజివ్ Indo-Pacific and remain committed to rules-based international order. రూల్స్-బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ ఏదైతే ఉందో దీనికి కమిట్ అయి ఉండడం అనేది జరిగింది. ముఖ్యంగా చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్కి క్వాడ్ తగ్గించడానికి క్వాడ్ ఎలా ఫామ్ అయిందో మలాబర్ ఎక్సర్సైజ్ కూడా ఇండో-పసిఫిక్ రీజియన్లో ఏ ఒక్క నేషన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు, అది తగ్గాలి అని చెప్పి ఈ మ్యారిటైమ్ మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో ఇది ఫామ్ అవ్వడం అనేది జరిగింది. ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. దిస్ బిగన్ యాజ్ ఎ బైలేటరల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ US అండి. ఇండియా అండ్ US మధ్య బైలేటరల్ ఎక్సర్సైజ్గా ఇది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడు అంటే 1992లో. ఇట్ బికేమ్ ట్రైలేటరల్ ఇన్ 2015 విత్ ద ఎడిషన్ ఆఫ్ జపాన్. దీనికి ఎవరు యాడ్ అయ్యారండి? జపాన్ యాడ్ అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడు అంటే 2015లో. ఇది ఒక యాన్యువల్ ఎక్సర్సైజ్ అండి, ప్రతి ఏడు జరుగుతుంది బిట్వీన్ ద నేవీస్ ఆఫ్ ఇండియా, US అండ్ జపాన్. ఆల్టర్నేటివ్లీ ఇండియన్ ఓషన్లో ఒకసారి జరిగితే పసిఫిక్ ఓషన్లో ఒకసారి జరగడం అనేది జరుగుతుంది. ఇది ఎందుకు అంటే కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ కూడా ఇది చాలా చాలా ఉపయోగపడడం అనేది జరిగింది. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ అనే కౌంటర్ చేయడం కూడా దీని యొక్క ఎయిమ్గా, దీనికి వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్గా ఉండడం అనేది జరిగింది. రీసెంట్గా ఈ సంవత్సరమే మనకు ఆస్ట్రేలియా అనేది చేరడం అనేది మలాబర్ ఎక్సర్సైజ్లో చేరడం అనేది జరిగింది. మీకు ఈ ఆర్టికల్ డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నానమ్మా. కంప్లీట్గా మలాబర్ ఎక్సర్సైజ్ ఏంటి, ఏం జరుగుతుంది ఏంటి అని అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాగే డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీరు జాయిన్ అయితే మీకు హ్యాండ్ రిటన్ PDF ఎవ్రీడే ఇవ్వడం అనేది జరుగుతుంది. MCQ సెషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది.
మీరు చాలా చక్కగా ఈ కోర్సును అయితే ఉపయోగించుకోవచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ వెల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రైజ్ ప్రైవేట్ బ్యాంక్ ప్రమోటర్ క్యాప్ టు 26%. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. జాగ్రత్తగా చదువుకుంటే అర్థమవుతుంది. ఎకానమీకి సంబంధించి ఒక పొటెన్షియల్ ఉన్నటువంటి ఆర్టికల్ ఈరోజు వచ్చింది చాలా రోజుల తర్వాత. జిఎస్ పేపర్ 3లో దీన్ని మనం మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్బీఐ రీసెంట్గా ఫామ్ చేసినటువంటి ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఇట్ కేమ్ అప్ విత్ సమ్ రికమెండేషన్స్ అండి. ఈ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ ఏదైతే ఉందో ఇది కొన్ని రికమెండేషన్స్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఏంటి సార్ ఆ రికమెండేషన్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి డీటెయిల్గా చదువుకుందాం, జాగ్రత్తగా వినండమ్మా. చూడండి, మొదటిది ఏం చెప్పింది అంటే రైజ్ ప్రైవేట్ బ్యాంక్ ప్రమోటర్ క్యాప్ టు 26%. ముందు 15% ప్రమోటర్ క్యాప్ ఉంది, ఇప్పుడు దాన్ని ఎంత చేస్తున్నారు, 26% చేయమని చెప్పి అడుగుతున్నారు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ప్రమోటర్ క్యాప్ అంటే ఏంటో మీకు ఫస్ట్ తెలియాలి కదా. ఏం లేదు, ప్రమోటర్ క్యాప్ అంటే సింపుల్గా చెప్తాను చూడండి. ప్రమోటర్, ఒక కంపెనీకి ప్రమోటర్ ఎవరు అంటే ఉద్యోగి అవుతాడా, ఉద్యోగి అవ్వడు. ఎవడైతే ఓనర్ అవుతాడో ఓనర్ అవుతాడు. కంప్లీట్ మన ఎవరు ఒక కంపెనీ ప్రమోట్ అవ్వాలని కోరుకునేది ఎవరు? ఇప్పుడు నేను ఒక బిజినెస్ పెట్టాను, నా బిజినెస్ని ప్రమోట్ అవ్వాలని కోరుకునేది ఎవరు? నేను. ఎందుకంటే నా వాటా అనేది ఉంటుంది, నా కష్టం అనేది అందులో పెడుతున్నాను, నా డబ్బు అనేది అందులో పెట్టాను కాబట్టి. సో ఎవరైతే ఓనర్ ఉంటారో ఆయన ప్రమోటర్ అవుతారు. సో ప్రమోటర్ క్యాప్ అనేది 15% నుంచి 26% పెంచారు. అంటే ఒక కంపెనీలో ప్రమోటర్ యొక్క షేర్, మెయిన్ ఓనర్ యొక్క షేర్ ముందు 15% ఉండాలంట. ఇప్పుడు ఎంత పెట్టారు, 26% ఉండాలి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. 26% వరకు ఉండొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. రైట్. కానీ ఎప్పటి వరకు అంట, ఫర్ ఏ లాంగ్ రన్ ఆఫ్ 15 years అని చెప్పడం అనేది. ఒకేసారి పెంచకూడదు, 15 ఏళ్లలో మీరు పెంచుకోవచ్చు చక్కగా అని చెప్పారు. అసలు దీని మీనింగ్ ఏంటంటే అమ్మా నేను చెప్తాను చూడండి. నాకు ఒక కంపెనీ ఉందనుకోండి. సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ ఏ కంపెనీ, ఈ కంపెనీలో నాకు నేను ఓనర్ కాబట్టి నాకు మెయిన్ స్టేక్ ఉంటుంది. నా కంపెనీకి డబ్బులు కావాలి కాబట్టి నేను షేర్ మార్కెట్లో ఈ కంపెనీ పెడతాను, లిస్ట్ చేస్తాను. లిస్ట్ చేస్తే ఏమవుతుంది, అందరూ ఈక్విటీలు వాటాలకు అంటారు, నాకు దాని ప్రకారంగా డబ్బులు రావడం అనేది జరుగుతుంది కదా. ఇవన్నీ మళ్ళీ ఎక్కడవుతాయి, సెకండరీ మార్కెట్లో ఏదైతే ఉంటుందో సెకండరీ మార్కెట్లో మళ్ళీ ఆ షేర్స్ అన్ని ట్రేడ్ అవుతాయి. కొనేవాళ్ళు కొనుక్కుంటారు, అమ్మేవాళ్ళు అమ్ముకుంటారు, అంతా వేరే విషయం. నేను ఎందుకు షేర్ మార్కెట్లో పెడతాను, నా ఈక్విటీస్, నా కంపెనీలో వాటాలు నేను ఎందుకు అమ్ముతాను, నా కంపెనీకి క్యాపిటల్ అనేది సమకూర్చుకోవడం కోసం. నేను ఏదైనా నా బ్రాంచ్ వేరే బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నాను అనుకోండి, నా దగ్గర డబ్బు లేవనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తాను, నా కంపెనీలో ఈక్విటీస్ షేర్స్ అమ్మి వాటా అమ్మి నేను డబ్బుల్ని సమకూర్చుకోవడం అనేది జరుగుతుంది కదా. ఇప్పుడు చూడండి సింపుల్గా, ఇప్పుడు ప్రమోటర్ క్యాప్ అంటే ఏంటంటే నేను ప్రమోటర్నండి, ఈ కంపెనీకి హెడ్ ఎవరు, నేనేం చేస్తానంటే నా కంపెనీ యొక్క షేర్స్ నేనే కొనుక్కుంటాను, నా కంపెనీలో వాటాలు నేనే కొనుక్కుంటాను. నా కంపెనీలో వీడి కంపెనీ వాటాలు వీడు కొనుక్కుంటున్నాడురా అంటే మనం ఏం ఆలోచిస్తారు బయట షేర్ మార్కెట్ వాళ్ళు, వెంటనే ఓహో అయితే కంపెనీ ఏదో ముందుకు వెళ్ళబోతుంది, ఏదో లాభాల దగ్గరికి వెళ్ళబోతుంది, వాడికి ముందే తెలుసు, సో అందుకోసమని ఇది చేశాడు. వాడి కంపెనీ షేర్స్ వాడు కొనుక్కుంటున్నాడంటే వాడి కంపెనీ గ్రోత్ మీద వాడికి ఎంత నమ్మకం, వాడికే అంత నమ్మకం ఉంటే మనకెందుకు ఉండకూడదని చెప్పి ఏం చేస్తారు, షేర్కి డిమాండ్ అనేది పెరుగుతుంది, ఎక్కువ మంది కొనడానికి ముందుకు వస్తారు. నా కంపెనీ యొక్క షేర్ టకటక ముందుగా షేర్ వాల్యూ అనేది పెరుగుతుంది. షేర్ వాల్యూ అనేది పెరగడానికి చాలామంది ఏం చేస్తారు అంటే ప్రమోటర్స్ వాళ్ళ తాలూకా షేర్స్ వాళ్ళు కొనుక్కోవడం అనేది మొదలు పెడతారు. రైట్. దీన్ని ఏమంటాము అంటే ప్రమోటర్స్ హోల్డ్ చేయడం, షేర్స్ హోల్డ్ చేయడం అంటాం. మీకు ఇది షేర్ మార్కెట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ప్రైవేట్ బ్యాంకులు ఎవరైతే ఉన్నాయో, ప్రైవేట్ ఎంటిటీస్ ఓన్ చేసుకున్నటువంటి బ్యాంక్స్ ఉంటాయి కదా, దానిలో ప్రమోటర్ ఓనర్ ఎవరైతే ఉంటారో అతను మ్యాక్సిమం 15% షేర్సే ఉంచుకోవాలి, అంతకుమించి ముందు ఉంచుకోకూడదు. కానీ ఇప్పుడు ఎంతకు పెట్టారు, 15 ఏళ్లలో ఈ లిమిట్ని 26%కి పెంచుకోండి అని పెట్టారు. 26%కి పెంచడం ద్వారా ఏమవుతుంది సార్, 26కి పెంచుతుంటే ఈయన మెల్లమెల్లగా క్రమబద్ధీకరిస్తూ పెంచుతున్నాడు అనుకోండి, ఏమవుతుంది, కంపెనీలోకి ఏమొస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, కంపెనీ యొక్క షేర్ వాల్యూ అనేది పెరుగుతుంది. అంతేనా? రైట్. సో అందుకోసం అని చెప్పి ఈ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. రెండవది ఏంటి అంటే ఎలోయింగ్ లార్జ్ కార్పొరేట్స్ ఆర్ ఇండస్ట్రియల్ హౌసెస్ యాజ్ ప్రమోటర్స్ ఆఫ్ బ్యాంక్స్ ఓన్లీ ఆఫ్టర్ నెసరీ అమెండ్మెంట్స్ టు ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లో మార్పులు చేర్పులు చేసి హ్యూజ్ లార్జ్ కార్పొరేట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు రిలయన్స్ లాంటివి ఉంటాయి చూసారు, ఈ లార్జ్ కార్పొరేట్స్ కానీ ఇండస్ట్రియల్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా
యూనో బ్యాంక్ ప్రమోటర్స్గా, అంటే బ్యాంకులు స్టార్ట్ చేసేటటువంటి అధికారం ఇవ్వండి అని చెప్పడం అనేది జరిగింది. మామూలుగా ఏవైతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో ఈ సెక్టార్లో ఉన్న వాళ్ళకే ముందు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, లార్జ్ కార్పొరేట్స్కి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఏవైనా ఒడిదొడుకులు వస్తే ఈ లార్జ్ కార్పొరేట్స్ ఈజీగా బ్యాంకింగ్ క్రైసిస్ లాంటివి ఏర్పడితే వీళ్ళు ఈజీగా నిలదొక్కుకోగలరు. ఎందుకంటే వీళ్ళ దగ్గర హ్యూజ్ అమౌంట్స్ ఉంటాయి, హ్యూజ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చే వాళ్ళు ఉంటారు, వీళ్ళ దగ్గర క్యాపిటల్ ప్రొక్యూర్మెంట్ కూడా చాలా ఉంటుంది. కాబట్టి లార్జ్ కార్పొరేట్స్ అనేవి ఉంటే మంచిది అని చెప్పి దీన్ని కూడా సజెషన్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు స్ట్రెంథనింగ్ ఆఫ్ కోర్స్ దేంతో అండి, మనకి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్లో మార్పులు అందులో రెగ్యులేషన్స్ చేసిన తర్వాతే లార్జ్ కార్పొరేట్స్కి అనుమతి ఇవ్వండి అని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంకేం చేశారు అంటే సూపర్విజన్ ఏదైతే ఉంటుందో సూపర్విజన్ని స్ట్రెంథన్ చేయడం అనేది చేయమని చెప్పారండి. సూపర్విజన్ రెగ్యులేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రెంథన్ చేయమని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు బ్యాంకులుగా కన్వర్ట్ చేయడం గురించి కూడా మాట్లాడారండి. ఎప్పుడంట కన్వర్ట్, ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉంటాయో, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీటి గురించి మీకు తెలుసు, డిమాండ్ డ్రాఫ్ట్ అనేవో, చెక్ అనేవో, కానీ బ్యాంక్ చేసేటటువంటి చాలా ఆపరేషన్స్ ఇవి చేస్తాయి. ముఖ్యంగా లోన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది, ఇవన్నీ చేస్తాయి. సో ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉంటాయో ఎన్బిఎఫ్సిస్కి 50,000 crores ఎసెట్ సైజ్ ఉంటుందో అండ్ ది సబ్జెక్ట్ టు కంప్లీట్ 10 years ఆఫ్ ఆపరేషన్స్, 10 సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో తమ ఆపరేషన్ కంప్లీట్ చేసుకుంటాయో ఆ ఎన్బిఎఫ్సిస్ని బ్యాంకుగా కన్వర్ట్ చేయడానికి అవకాశం ఇవ్వండి, బ్యాంకులుగా కన్వర్ట్ చేయడానికి ఇది చేయండి అని చెప్పి వర్కింగ్ గ్రూప్ కమిటీ ఏదైతే ఉంటుందో ఇది ఇవ్వడం అనేది, ఈ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఇది పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగిందమ్మా. దాంతోపాటు ఒక కంపెనీలో ఉన్నటువంటి నాన్ ప్రమోటర్ షేర్ హోల్డర్స్, అంటే ఓనర్లు కానటువంటి షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, వాటాలు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మ్యాక్సిమం 15% మాత్రమే క్యాప్ విధించడం. వాళ్ళు ఓన్లీ 15% షేర్సే ఒకరు కొనుక్కోగలరు, అంతకు మించి 15% షేర్స్ మించి ఇంకొకరు కొనుక్కునే బ్యాంకింగ్ ఇవేవైతే ఉంటాయో వాటిలో కొనుక్కునే అవకాశమే లేదు. ఈ క్యాప్ అనేది పెట్టడం అనేది జరిగింది. ఎవరికి? నాన్ ప్రమోటర్ షేర్ హోల్డర్స్కి. రైట్. ఇప్పుడు ప్రమోటర్స్కి ఏం చేశారు, ముందు 15% ఉంది, దాన్ని ఎంతకు పెంచుకోమని చెప్పారు, 15 నెలల్లో, లాంగ్ టర్మ్లో 26%కి పెంచుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి రికమెండేషన్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకేం చేశారు, పేమెంట్ బ్యాంక్స్ ఇంటెండింగ్ టు కన్వర్ట్ టు ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఏ పేమెంట్ బ్యాంక్ అయితే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్గా కన్వర్ట్ అవ్వాలనుకుంటుందో, దిస్ ఈజ్ ఆల్సో ఏ బ్యాంక్ బట్ ఆపరేట్స్ విత్ లెస్ నెట్వర్క్, చాలా తక్కువ నెట్వర్క్తో ఆపరేట్ అయినటువంటి బ్యాంక్ని ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటాము. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్గా మార్చొచ్చు ఎవరిని, మన పేమెంట్స్ బ్యాంక్ని. ఎప్పుడు మార్చొచ్చు అంట, బై అబ్జర్వింగ్ ద ట్రాక్ రికార్డ్ ఫర్ 3 years, 3 సంవత్సరాలు వాళ్ళ తాలూకా ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసి దాన్ని చేయొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. రైట్. దాంతోపాటు ఎస్ఎఫ్బీస్ ఏవైతే ఉంటాయో, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అండ్ దాంతోపాటు పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వీటిని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయొచ్చు. దే మే బి లిస్టెడ్ అంటే ఏంటంటే అమ్మ, స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడం అని అర్థం, స్టాక్ మార్కెట్లో పెట్టడం అని అర్థం. స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయొచ్చంట. ఎప్పుడు? యూనివర్సల్ బ్యాంక్ స్టార్ట్ చేయడానికి ఎంత క్యాపిటల్ రిక్వైర్మెంట్ అవసరం అవుతుందో, స్టార్ట్ చేయడానికి ఎంత పెట్టుబడి అవసరం అవుతుందని ఆర్బీఐ నిర్ణయించిందో ఆ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఏదైతే కన్వర్ట్ అవ్వాలనుకుంటుందో, ఈ ఎస్ఎఫ్బి యొక్క ఏది ఎన్లిస్ట్ అవ్వాలనుకుంటుందో, అంటే స్టాక్ మార్కెట్లోకి వెళ్ళాలనుకుంటుందో ఆ ఎస్ఎఫ్బి యొక్క నెట్వర్త్గా ఉండాలి. ఇప్పుడు యూనివర్సల్ బ్యాంక్ ఏం చేశారంటే ముందు 500 crores ఉంటే సరిపోద్ది అన్నారండి యూనివర్సల్ బ్యాంక్